ఆశ్వయుజ శుద్ధ దశమి విజయదశమి రోజున బెజవాడ దుర్గమ్మ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఆకుపచ్చ రంగు చీరలో అమ్మవారి దర్శనం దేదీప్యమానంగా ఉంటుంది. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేక ప్రసాదాలతో పాటు లడ్డూలను నైవేద్యంగా సమర్పిస్తారు. లక్ష్మీ, సరస్వతి, పార్వతులు కలిసిన ఏకైక సిద్ధిగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం శుభకరం. అమ్మవారి చివరి అలంకారంగా రాజరాజేశ్వరి దేవి అలంకారాన్ని చెప్పుకుంటూ ఉంటారు. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత, ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులను భక్తులకు ప్రసాదిస్తుంది. శ్రీచక్రానికి అధిష్టాన దేవత అయిన అమ్మను లలిత సహస్రనామ పారాయణం, కుంకుమార్చనలతో పూజిస్తారు. మానవ చైతన్యానికి ఉద్దీపననిచ్చే అమ్మగా దశమి రోజున అమ్మను వైభవంగా పూజిస్తారు. ఇక శ్రీశైలం భ్రమరాంబ, వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయాల్లోనూ ప్రత్యేకమైన అలంకరణల్లో దశమి రోజున విశిష్టమైన పూజలు నిర్వహిస్తారు. దశమి రోజున అమ్మవారి అలంకారాన్ని దర్శిస్తే విజయాలు సిద్ధిస్తాయని, సంవత్సర కాలం పాటు చేసిన పూజాఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వరంగల్ భద్రకాళి అమ్మవారికి విశేషంగా ఏడాది పొడవునా ఆషాఢ నవరాత్రులు, వసంత నవరాత్రి, శేకాంబరి ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.